కంటెంట్ క్రియేటర్‌కి ఒక వైర్‌లెస్ మైక్ ఉండటం చాలా అడ్వాంటేజ్ అవుతది. ప్రతిసారి వైర్ కనెక్షన్ చూసుకోవటం ఇయన్నీ కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. సో, ఇంటర్నెట్‌లో చూస్తే ప్రత్యేకించి మైక్ గురించి చాలా గుడ్ రివ్యూస్ అయితే చూశాను. బోత్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. సో, ఆ మైక్ ఏంటనేది చూద్దాం. నిన్నే నాకు డెలివరీ అయింది. ఇవాళ మంచి రోజని ఇవాళ అన్బాక్సింగ్ చేద్దామని అనుకున్నాను. సో, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. So let's start unboxing. నీట్ ప్యాకింగ్ కూడా వచ్చింది. మనకు కావాల్సింది ఇది. ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇదండి, హోలీల్యాండ్ తరపున లార్క్ M2 వైర్లెస్ లెవేరియా మైక్రోఫోన్. దీని గురించి చెప్పడానికి చాలా ఉంది. సో 1 by 1 ఏంటని చూద్దాం. దీంట్లో మనం చూస్తే రిసీవర్ అనేది జస్ట్ బటన్ సైజ్ ఉంటుంది. 48 GHz 24 బిట్ రేట్ ఉంటుంది. యూనివర్సల్ కంపాటిబిలిటీ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ కానీ, ఐఫోన్ కానీ, కెమెరా కానీ, పీసీ కానీ అన్నిటికి కంపాటిబిలిటీ ఉంది. ఎస్పెషలీ ఐఫోన్ వాళ్ళకి MFI సర్టిఫైడ్ తోటి వస్తుంది. అడ్వాన్స్ ENC అంటున్నారు. తర్వాత లాంగ్ బ్యాటరీ లైఫ్. సో ప్రస్తుతం అయితే నేను బోయా మైక్ వాడుతున్నాను. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి. 40 hours దాకా బ్యాటరీ లైఫ్ ఉంటుంది అంటున్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే మనకి మేడ్ ఇన్ చైనానే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్. నెక్స్ట్ ప్రైసింగ్ ఇన్ఫర్మేషన్, అలాగే మన BIS సర్టిఫైడ్, వీళ్ళ ట్యాగ్ లైన్ మేడ్ టు ఇన్స్పైర్. రిబ్బన్ కటింగ్ అయిపోయింది. ఓ నైస్, వావ్, నేనే తక్కువ చేస్తున్నాను. ఓకే, ఇలా కట్ చేశాక ఇక్కడ చూడండి, మేడ్ ఫర్ ఐఫోన్ అండ్ ఐప్యాడ్ స్పెసిఫిక్గా ఇచ్చారు. మొత్తం అసలు కంపాటిబిలిటీస్ వస్తే మీరు చూడొచ్చు, పెద్ద లిస్టే ఉంది. ప్రత్యేకించి ఐఫోన్ సిరీస్ మనకి 15 Pro నుంచి ఐప్యాడ్, మినీస్, ఐఫోన్స్. తర్వాత ఓకే, స్టార్టింగ్ మనకు ఒక ప్రేమపత్రం. వీఆర్ హియర్ ఫర్ యూ, మంచి ట్యాగ్ లైన్. లెట్స్ గెట్ ఇన్ టచ్. ఓకే, థ్యాంక్ యూ కార్డ్ ఒకటి. దీంతో పాటు యాపిల్కి ఇస్తారు కదా స్టిక్కర్స్, అలాగే వీళ్ళు కూడా ఇచ్చారు స్టిక్కర్స్. సో ఇదేంటంటే మన రిసీవర్కి అతికించుకోవడానికి ఎల్లో స్టిక్కర్స్, బ్లాక్, వైట్, వితౌట్ ఎనీ ప్లెయిన్గా. సో మొత్తం ఈ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. దీంతో పాటు క్విక్ గైడ్. ఇది 1 year వారంటీతో వస్తుందండి మనకి. సో మొత్తం కెమెరాకి ఎలా వాడాలి, మొత్తం యూజర్ గైడ్ అయితే దీంట్లో ఉంది. మీది చదవస్తలేదు, నేను చెప్తాను కాబట్టి. ప్యాకెట్లో ఏమేమి ఉందనేది కూడా ఇక్కడ క్లీన్గా ఇచ్చారు. రిసీవర్స్, ట్రాన్స్మిటర్స్ 2,
తర్వాత కెమెరా వర్షన్ ఒకటి, యూఎస్బి టైప్ సి ఒకటి, లైట్నింగ్ రిసీవర్ ఒకటి, యూఎస్బి రిసీవర్, టైప్ సి లైట్నింగ్ రిసీవర్ ఒకటి, తర్వాత కెమెరా రిసీవర్, తర్వాత ఛార్జింగ్ కేసులో మనకి కెమెరా కేస్ని తర్వాత కుదురుతుంది, ఛార్జ్ అవుతుంది. దాంతోపాటు 2 విండ్ స్క్రీన్ డెడ్ క్యాట్ అంటారు కదా, అది అవుట్డోర్లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్స్ వాటికి. అలాగే మనకు కేబుల్, ఇది కేస్ ఛార్జింగ్కి, దాంతోపాటు టీఆర్ఎస్ కేబుల్ ఒకటి కెమెరా అటాచ్మెంట్కి. ఇంకా ట్రాన్స్మిటర్స్కి మనకి బ్యాక్ క్లిప్ మ్యాగ్నెట్, నెక్లెస్, దాంతోపాటు స్టిక్కర్స్, గైడ్, వారంటీ కార్డు, ఒక బ్యాగ్, ఇదన్నమాట. నెక్స్ట్ చూసారా, ఇది మనకి ఐఫోన్కి అనమాట. ఐఫోన్ ఇప్పుడు లేటెస్ట్ అయితే మనకి టైప్ సి వస్తుంది, కానీ 14 Pro ప్రీవియస్ జనరేషన్స్, 14 నుంచి ప్రీవియస్ జనరేషన్స్ కన్నిటికి ఇలా లైట్నింగ్ పోర్ట్ వాడచ్చు. అలాగే టైప్ సి. సో దీనికి కూడా మనకి ఛార్జింగ్కి ఇచ్చారు. సో ఇది ఫోన్లో పెట్టినా సరే ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవడానికి. దీనికి ప్రత్యేకించి ఛార్జింగ్ అవసరం లేదు, ఇది 4 నుంచి పవర్ తీసుకుంది. సో దాంతోపాటు మనకి నాయిస్ క్యాన్సిలేషన్స్కి ఇక్కడ బటన్ ఇచ్చారు. నెక్స్ట్ కేస్, ఏదో నెక్లెస్ కేస్ లాగా ఉంది, గోల్డ్ జ్యువెలరీ లాగా. ఓకే, సైన్ పెడతాం, ఇంకేమున్నాయి చూద్దాం. సో పౌచ్ ఉంది, పౌచ్లో మనకి నెక్లెస్, డెడ్ క్యాట్స్ 2. సో దీంట్లోనే 2 పాకెట్స్ ఉన్నాయి, మీరు చూస్తే 2 పాకెట్స్ ఉన్నాయి విడిగా, స్క్రాచ్ అవ్వకుండా అనుకుంటా. సో ఇది క్లిప్స్, దాంతోపాటు కేబుల్, టీఆర్ఎస్ కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఒకటి, టీఆర్ఎస్ కేబుల్ ఒకటి. ఇంకేం లేదు, జస్ట్ సిలికా ఒకటి ఇచ్చారు అంతే. సో ఛార్జింగ్ మనకి యూఎస్బి పోర్ట్ ఇక్కడ ఉంది. లైటింగ్ ఇండికేటర్స్ నార్మల్ బ్యాటరీకి ఎలా ఉంటుంది అలాగా, 4 LEDs. ఓపెన్ చేస్తే ఇదన్నమాట. సో ఇవి మనకి ముఖ్యమైన ట్రాన్స్మిటర్స్. ఇది మనం అటాచ్ చేసుకుంటాం, ఇదనమాట మైక్ ఫిల్టర్స్. సో దీంట్లో కూడా మనకి ఇన్బిల్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి ఈ పిన్స్, దాంతోపాటు మనకి నాయిస్ క్యాన్సిలేషన్స్కి ఎల్లో బటన్. సో ఈ 2, దాంతోపాటు ఇది కెమెరాకి అనమాట, ఇన్ కేస్ మీ దగ్గర DSLR ఉంటే దానికి కూడా ఛార్జింగ్ పాయింట్, మైక్ గెయిన్ కంట్రోల్స్. సో మనకి ఫ్లాష్ దగ్గర పెట్టుకోవటానికి క్లిప్ లాగా ఇచ్చారు. దాంతోపాటు మనకు పవర్ ఆన్ బటను, అలాగే మోనో స్టీరియో అడ్జస్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో అన్నీ ఒక బల్క్ మొత్తం అన్నీ మీకు కావాలన్నప్పుడు మంచి కాంబో సెట్ అనొచ్చు. దీంట్లో మనకి సెపరేట్గా ఐఫోన్ కావాలంటే ఉంది, అలాగే సెపరేట్గా ఆండ్రాయిడ్ కావాలంటే ఉన్నాయి. సో నేను తీసుకున్నది కాంబో వర్షన్. కాంబో వర్షన్లో మీకు మొత్తం ఏమేం గ్యాజెట్స్ ఉన్నాయో అన్నిటికీ కనెక్ట్ అవుతాయి. రివ్యూ చేద్దాం, మైక్ కూడా రివ్యూ చేద్దాం. సో ప్రస్తుతానికైతే ఇది ఒక క్విక్ అన్బాక్సింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.